హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ నిన్న చూస్తాం సింగపూర్లో ఒక స్కూల్లో ఫైర్ యాక్సిడెంట్ జరగడం, అందులో పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇరుక్కపోవడం, కొన్ని గాయాల పాలవడం చూసాము. అయితే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయని చెప్తున్నారు. సార్ మరి ఎలా జరిగింది ఫైర్ యాక్సిడెంట్? నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, చిన్నదనుకున్నాను కాకపోతే అది కాస్త పెద్ద స్థాయిలోనే జరిగింది, ఒకరి ప్రాణం కూడా పోయింది ఈ ఫైర్ యాక్సిడెంట్ లో అని చెప్తున్నారు. మరి ఫైర్ యాక్సిడెంట్ సంబంధించి ఏ విధంగా జరిగింది, ఎవరు వాళ్ళని కాపాడారు, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కుమారుడి పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న మార్క్ శంకర్ నిన్న యాక్సిడెంట్ అయింది సీరియస్గా. సో దీని మీద ఇప్పుడు మనకు కంప్లీట్గా పిక్చర్ వచ్చింది. అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఆ స్కూలు అసలు ఏంటి, ఆ స్కూల్లో ఏంటి ఇచ్చేస్తారు, తర్వాత యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరు రెస్క్యూ చేశారు, తర్వాత హాస్పిటల్లో పరిస్థితి ఏంటి, ప్రజెంట్ ఆ బాబు హెల్త్ కండిషన్ ఏంటి, ఈ విషయాలు బయటకు వచ్చాయన్నమాట. సో అవి మనం చెప్పుకుందాం. ఇది ఏంటంటే సింగపూర్లో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అంటారు. అక్కడ రివర్ వ్యాలీ రోడ్ అనే ఒక రోడ్డు ఉంటుంది. అందులో ఒక షాప్ హౌస్ అంటారు దాన్ని. షాప్ హౌస్ అంటే మన కమర్షియల్ కాంప్లెక్స్ లాగా అక్కడ సింగపూర్లో షాప్ హౌస్ అంటారు. అంటే ఆ బిల్డింగ్లో రకరకాల వ్యాపారాలు జరుగుతుంటాయి, ఆఫీసులు ఉంటాయి. అందులో వీళ్ళు ఈ స్కూల్ పేరు టొమాటో కుకింగ్ స్కూల్. ఇది రెగ్యులర్ స్కూల్ కాదు. ఇదేంటంటే ఎన్హాన్స్డ్ స్కిల్స్ని నేర్పిస్తారు, కుకింగ్లో కావచ్చు లేకపోతే మిగతా విషయాల్లో. ప్రధానంగా అయితే కుకింగ్ అనమాట. కుకింగ్లో ఇది ఒక ఎన్హాన్స్డ్, ఇది 5 నుంచి 12 ఏళ్ల పిల్లలకు మాత్రమే ఇక్కడ నేర్పిస్తారు. ఈ బాబు వయసు దాదాపు 8 ఏళ్ళు, మార్క్ వయసు. సో ఈ బాబును కూడా అక్కడ చేర్చారు. అక్కడెందుకు, సింగపూర్లో ఎందుకు అసలు వీళ్ళు ఉన్నారు అన్న దానికి చెప్తున్న సమాధానం ఏంటంటే, ఈమె అన్నాలెజ్నోవా అక్కడ నేషనల్ యూనివర్సిటీ, సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో ఎంఏ కంప్లీట్ చేసింది. లాస్ట్ ఇయర్ ఆమెకి కాన్వకేషన్ కూడా జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళాడు, దాని ఫోటో కూడా షేర్ చేశారు. సో ఆమె అక్కడ స్టడీస్ చేస్తుంది సింగపూర్లో. దానికోసం అదొక యాంగిల్. రెండో యాంగిల్, అక్కడ బిజినెస్లు కూడా వీళ్ళకు ఉన్నాయని చెప్తున్నారు. అంటే ఈయన పెట్టుబడులన్నీ కూడా ఆమె మేనేజ్ చేస్తుంది అబ్రాడ్లో. ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్లంతా కూడా ఆమె చూసుకుంటుంది. సో అలాగే సింగపూర్లో కూడా వీళ్ళకి అంటే రకరకాల పుకార్లు వస్తున్నాయి, ఏది నిజమో కాదు తెలియదు. హోటల్స్ ఉన్నాయని రకరకాలుగా, మొత్తానికి ఆమెకి ఏదో వ్యాపారాలు కూడా అక్కడ ఉన్నట్టుగా అర్థమవుతుంది. సో ఆమె అక్కడే రెసిడెన్స్ ఉంటుంది. సో తను చదువుతుంది, అట్లాగే పిల్లల్ని కూడా అక్కడే చదివించుకుంటుంది. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక సమ్మర్ క్యాంప్ లాంటిది. దీనికి ఈ బాబుని అక్కడ చేర్చారు. ఇది సెకండ్ అండ్ థర్డ్, మొత్తం 3 ఫ్లోర్లు అనమాట. ఇది సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో ఈ స్కూలు నడుపుతారు. సో దీంట్లో మొన్న 9:45 గంటలకి ఈ మంటలు స్టార్ట్ అయినట్టు చెబుతున్నారు. ఇంకా మంటలు స్టార్ట్ అవ్వడానికి ప్రధాన కారణం ఏంటనేది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఇంకా ఫైనల్గా రిపోర్ట్ ఇవ్వలేదు. పాజిబుల్ కారణాలు 2 అని చెప్తున్నారు. ఒకటి, కుకింగ్కి ఉపయోగించే గ్యాస్లో ప్రాబ్లం వచ్చింది, దానివల్ల అది మంటలు వ్యాపించాయి అన్నది ఒకటి. 2, అక్కడ ఎలక్ట్రికల్ సిస్టంలో ప్రాబ్లం వచ్చి షార్ట్ సర్క్యూట్ జరిగి అదైందనేది 2. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆ బిల్డింగ్లో కానీ ఈ ఫ్లోర్లలో కానీ సేఫ్టీ మెజర్స్, ఫైర్ వస్తే ఏం చేయాలి, సేఫ్టీ మెజర్స్ అనేవి పక్కాగా లేకుండానే పర్మిషన్ ఇచ్చారు. ఇది అన్ని చోట్ల నడుస్తుంది కదా, మన దేశమే కాదు అన్ని చోట్ల ఉంటుంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి అని చెప్తున్నారు. అందుకనే ఈ ప్రమాదం జరిగిందని. ప్రమాదం జరిగినప్పుడు దాదాపు 80 మంది ఉన్నారు, పిల్లలు పెద్దలు కలిసి. అందులో 80 మందిని సేవ్ చేస్తే 19 మందిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అందులో అంటే 19 మందిలో 15 మంది పిల్లలైతే 4 పెద్దవాళ్ళు, ఆ టీచర్లు కావచ్చు, అక్కడ హెల్పర్స్ కావచ్చు వాళ్ళు. సో ఇందులో 10 సంవత్సరాల ఒక పాప చనిపోయింది. అంటే వీళ్ళకి పిల్లలు కాబట్టి వీళ్ళు భయాందోళనకు గురయ్యారు. మంటల నుంచి ఎలా సేవ్ చేసుకోవాలో కూడా వాళ్ళకి తెలియదు కాబట్టి చిన్నపిల్లలు, అందువల్ల వాళ్ళు కంగారు పడిపోవడం అవన్నీ జరిగింది. పెద్దవాళ్ళు కూడా వీళ్ళని సేవ్ చేసే పరిస్థితి లేదు. అయితే లక్కీగా ఏమైందంటే, ఈ ఫైర్ సర్వీస్ రాకముందు అక్కడ ఫైర్ సర్వీస్ అంటే నేషనల్ సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ అంటారు, SCDF, అది చూస్తుంది అన్నమాట ఈ పని.
అది రాకముందే అక్కడ దగ్గరలో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ వర్కర్స్ వాళ్ళ దగ్గర కొంత పనిముట్లు ఉన్నాయి, అంటే ల్యాడర్ ఉంది, స్కాఫోల్డింగ్ ఉంది. దాంతో వాళ్ళు వచ్చేసి స్కాఫోల్డింగ్ని ల్యాడర్ని ఉపయోగించి వాళ్ళు పైకి ఎక్కేసి వాళ్ళు సేవ్ చేశారు. నిజానికి వాళ్ళు కానీ సేవ్ చేయకపోయింటే మిగతా పిల్లలు కూడా డేంజర్లో పడి ఉండే అవకాశం ఉంది. అందుకనే పవన్ కళ్యాణ్ కూడా ఆ భవన నిర్మాణ కార్మికులకి కృతజ్ఞతలని చెప్పాడు. అది సేవ్ అయిందనమాట ప్రాణాలు. లేకపోతే చాలా వాళ్ళు దాదాపు 19 మందిని వాళ్ళు సేవ్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ లోపల ఈ సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ వచ్చారు. వాళ్ళు వచ్చి మొత్తం కంబైన్డ్ ప్లాట్ఫామ్ ల్యాడర్ని తీసుకొచ్చారు. మొత్తం 3 వాటర్ జెట్స్ని ఉపయోగించారు. దాదాపు 30 మినిట్స్ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. 30 మినిట్స్లో వాళ్ళని చేశారు. సో వాళ్ళని దగ్గరున్న ఒక సివిల్ హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. ఫస్ట్ ఎయిడ్ చేశారు. కాలిన గాయాలని పెయిన్ మేనేజ్మెంటు, కాలిన గాయాలకి ట్రీట్ చేయడం అది ఫస్ట్ చేశారు. ఈ బాబుకైతే మార్క్ అయితే కాళ్ళు చేతులు కాలినట్టుగా చెప్తున్నారు. దాని అన్నిటికంటే కూడా ఇబ్బంది కలిగించే విషయం ఏంటంటే ఈ పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోయింది. సో అది మోర్ డేంజర్ అన్నమాట. కాలిన గాయాలంటే మరీ డేంజరస్ కావు, కొంత టైం పడుతుంది, అది మెల్లగా హీల్ అవుతుంది. కానీ ఈ లోపల లంగ్స్లకి ఈ ఎయిర్ పైప్స్ ఉంటాయి కదా, వాటిలోకి వెళ్ళిపోయింది అనమాట. దానికోసం ఇప్పుడు బ్రాంకోస్కోపీ అనేది స్టార్ట్ చేశారు. బ్రాంకోస్కోపీ అంటే ఏంటంటే ఒక పైపు, చిన్న పైప్ ఒకటి ఉంటుంది, అది ముక్కలో కానీ నోట్లో కానీ పెట్టి లోపలికి తీస్తారు. తీసి ఆ ఎయిర్వేస్, లంగ్స్ వాటిల్లో అంటే దానికి ఆ పైపుకి చిన్న కెమెరా కూడా ఉంటుంది అనమాట. దాని కంప్యూటర్ కన్సల్టెంట్స్ ఉంటారు. కంప్యూటర్లో తెలుస్తుంది పొగ కావచ్చు, లేకపోతే వేరే మెటీరియల్ కావచ్చు, అది ఎంత ఉంది ఏంటి, దాని పరిణామం ఏంటి, ఇవన్నీ అంచనా వేయడానికి ఇది వాడతారన్నమాట. సో ఇది ఒక రకమైన ఎండోస్కోపిక్ టెక్నిక్ అని చెప్తారు. ఇది ఉపయోగిస్తున్నారు ఇప్పుడు. ఈ బ్రాంకోస్కోపీ చేసి దాన్ని బట్టి అంచనా వేసి అది బయటికి తీయాలన్నమాట. ఆ మధ్య కూడా నాకు తెలిసిన ఒక పాపకి ఇట్లాగే ఒక గ్యాస్ లోపలికి వెళ్ళిపోతే ఇదే చేశారు. ఆ పాపకి అయితే దాదాపు రోజంతా పట్టింది అది తీయడానికి. కంప్లీట్గా అది బయటికి రావడం చాలా టైం పడుతుంది అన్నమాట. సో అలాగా ఇది మేజర్ ఇప్పుడు కన్సర్న్ వచ్చి ఇదనమాట. సో ఇది కానీ క్లియర్ అయిపోతుంది, బట్ దాని ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ ఉండే అవకాశం కూడా ఉంది. అంటే లంగ్స్, ఆ ఎయిర్వేస్లో ఇది ఉండిపోవడం కొంత, దానివల్ల ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉంది, ఇన్ఫ్లమేటరీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా టెన్షన్ పడుతున్నట్టుగా నిన్న ఆయన మాటల్లో కూడా అర్థమైంది. నేను ఫస్ట్ చిన్న ప్రాబ్లం అనుకున్నాను, తర్వాత నాకు అర్థమైంది సివియారిటీ అనేది ఆయన చెప్పారు. ఈ లోపల అయితే మన మొత్తం ఇండియాలో అనేక పార్టీల లీడర్లు కూడా దీని పట్ల స్పందించారు. మోడీ ఇమీడియట్గా సింగపూర్లో ఉండే ఇండియన్ హై కమిషన్ అలర్ట్ చేశారు. అక్కడ అలర్ట్ చేసి హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ అన్న విధంగా అక్కడ మానిటర్ చేయమని చెప్పారు. ఇమీడియట్గా వాళ్ళు అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్ని, సింగపూర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ని, ఏంటంటే మామూలుగా ఇదేదో స్కూల్లో చిన్న యాక్సిడెంట్ జరిగింది అనేసి మిగతా గవర్నమెంట్స్ పట్టించుకోవు కాబట్టి సో హై కమిషన్ అలర్ట్ చేసి మోడీ చేశాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్కి కూడా ధైర్యం చెప్పడం జరిగింది. అట్లాగే ఇంకా చంద్రబాబు, లోకేష్, ఈవెన్ జగన్ అందరూ కూడా షాక్ అవుతున్నారు. జగన్ ఇలా రియాక్ట్ అవ్వడం, పవన్ కళ్యాణ్ గారు అని సంబోధించడం, దాని పట్ల కూడా అంటే జగన్లో కూడా మార్పు వస్తుందా అన్నట్టుగా చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఒకప్పుడు జగన్ పవన్ కళ్యాణ్ పేరు ఎత్తేవాడు కాదు, దత్తపుత్రుడు అనే ఇంకొక పేరులో పెట్టి అతన్ని చాలా హేళనగా మాట్లాడేవాడు. కానీ ఫస్ట్ టైము చాలా వేగంగా స్పందించాడు. అట్లాగే మిగతా పార్టీల వాళ్ళు కూడా ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అందరూ స్పందించారు. ఏదేమైనా ఈ బాబుకి అయితే కొంత టైం అయితే పడుతుంది. ఒకటేంటంటే అవుట్ ఆఫ్ డేంజరు, బాబే కాదు మిగతా పిల్లలు కూడా అవుట్ ఆఫ్ ది డేంజరు. దాని తర్వాత దీని మీద అక్కడ ఎంక్వైరీ కూడా వేసే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఉన్నాడు కాబట్టి మన హై కమిషన్ కూడా దీని మీద ఎంక్వైరీ చేసి రిపోర్ట్ అడుగుతుంది. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా దీని మీద ఒక శ్రద్ధ పెట్టే అవకాశం ఉంది, ఎందుకు ఎలా జరిగింది అనేది. అట్లాగే కొంతమందికి ఆశ్చర్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ మల్టీమిలియన్ ఇది డిప్యూటీ సీఎం వీళ్ళ అబ్బాయిని ఇటువంటి ఒక దాని ఏమంటారు షాప్ హౌస్ అంటారు, షాప్ హౌస్లో ఒక చిన్న స్కూల్లో ఎందుకు చేర్చారు అంటే